గుడ్ మార్నింగ్ ఎవరివన్. రీసెంట్గా ఇండియన్ క్యాబినెట్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్తో టెపా అనే అగ్రిమెంట్ పైన సైన్ చేసిందనమాట. ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ 1960లో స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా సెటప్ చేయబడిన ఒక కూటమి. ఈ కూటమిలో 4 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నమాట. అవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే, లించెస్టీన్లు సభ్యత్వ దేశాలుగా కలిగిన ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచంలో దాదాపు 60 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కలిగి ఉన్నాయన్నమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశానికి వస్తువులు ఎగుమతి చేస్తుంది, ఏదైనా ఒక దేశం వేరే దేశం నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే ఈ ఎగుమతి చేస్తున్న దేశానికి దిగుమతి చేసుకుంటున్న దేశానికి మధ్యలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఫ్రీగా ఒక దేశం మరో దేశానికి వస్తువులను ఎగుమతి చేసుకునేటట్టు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడాన్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటాం అన్నమాట. అలానే దిగుమతి చేసుకుంటున్న దేశం ఎగుమతి చేసుకున్న దేశానికి కోటా కూడా విధించడానికి వీల్లేదు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా. అంటే మీరు ఇంత శాతం మాత్రమే వస్తువుల్ని మా దేశానికి దిగుమతి చేయాలి, ఇంత శాతం మించి చేయకూడదు అనే కండిషన్స్ కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉండవు అన్నమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల లాభాలు ఏంటంటే వేరే దేశం యొక్క మార్కెట్ మరో దేశంలోకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ మార్కెట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాని ద్వారా ఆ దేశం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం మెరుగుపడుతుంది అన్నమాట ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇండియన్ క్యాబినెట్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్తో టెపా అనే అగ్రిమెంట్ పైన సైన్ చేసిందని చెప్పాను కదా. ఈ టెపా అనే అగ్రిమెంట్ ద్వారా భారతదేశానికి రానున్న 15 సంవత్సరాల్లో సుమారు $100 మిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ భారత్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి అన్నమాట. దీంతోపాటు 1 బిలియన్ జాబ్స్ కూడా ఈ టెపా అగ్రిమెంట్ ద్వారా ఇండియాలో జనరేట్ అవుతున్నాయి అన్నమాట. దీని ద్వారా యూత్కి, టాలెంటెడ్ ఫోర్స్కి, డెమోగ్రఫిక్ డివిడెంట్కి జాబ్ పొందడానికి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ కూటమి ఉందని చెప్పాను కదా, ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 సభ్య దేశాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 4 సభ్య దేశాలు అనమాట కస్టమ్స్ యూనియన్ కాదు. కస్టమ్స్ యూనియన్ అంటే ఏంటి? ఆ 4 దేశాలకి ఒకే రకమైన టారిఫ్స్, ట్రేడ్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఆ 4 దేశాలకి ఎగుమతి చేస్తున్న దేశాలకి ఒకే రకమైన సుంకాలు కలిగి ఉంటాయి. కానీ ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది కస్టమ్స్ యూనియన్ కాదు. సో కస్టమ్స్ యూనియన్ కాదు కాబట్టి వాటికి నచ్చినట్టు టారిఫ్స్, ట్రేడ్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంటాయి అన్నమాట. ఈ టెపా అగ్రిమెంట్ ఏంటనేది మనం కమింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.